రాజ్కోట్ టెస్ట్లో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ లిస్టులో తిరిగి సెకండ్ ప్లేస్కి చేరుకుంది. లాస్ట్ వీక్ న్యూజిలాండ్ స్వదేశంలో సౌత్ ఆఫ్రికాపై వరుసగా 2 టెస్టులు గెలిచి అగ్రస్థానం దక్కించుకోగా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆసీస్ 2వ స్థానానికి పడిపోగా భారత్ 3వ స్థానానికి పరిమితమైంది. కానీ తాజాగా ఇంగ్లాండ్ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన రోహిత్ సేన ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్కు చేరుకుంది. థర్డ్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో మొదట రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలతో చెలరేగగా అనంతరం సిరాజ్ విజృంభణతో ఇంగ్లాండ్ను కట్టడి చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీకి తోడు గిల్, సర్ఫరాజ్ ఖాన్లు అద్భుతంగా రాణించి భారత్కు తిరిగిలేని ఆధిక్యాన్ని అందించారు. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో మరోసారి ఇంగ్లాండ్ ఓటమికి కారణమయ్యాడు. రవీంద్ర జడేజా దెబ్బకు ఇంగ్లాండ్ అబ్బా అనక తప్ప ఇంకేం చేయలేకపోయింది. ఈ విజయంతో భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల లిస్టులో 59.52%తో సెకండ్ ప్లేస్లో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ 75%తో ఉండగా ఆస్ట్రేలియా 55%తో థర్డ్ ప్లేస్లో ఉంది. బంగ్లాదేశ్ 4th ప్లేస్, పాకిస్తాన్ 5th ప్లేస్, వెస్టిండీస్ 6th ప్లేస్, సౌత్ ఆఫ్రికా 7th ప్లేస్ 21.88%తో ఇంగ్లాండ్ 8th ప్లేస్లో ఉంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా 7 మ్యాచ్లు ఆడిన భారత్ 4 గెలిచి 2 ఓడి 1 డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ 4 ఆడి 3 మ్యాచ్లు గెలిచి 1 ఓడింది. ఆస్ట్రేలియా 10 టెస్టులు ఆడి 6 గెలిచి 3 ఓడి 1 డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్ 8 టెస్టులు ఆడి 3 మాత్రమే గెలిచి 4 ఓడి 1 మ్యాచ్ను డ్రా చేసుకుంది.